గాయ్స్, ఈరోజు మనం మొలంగూరికి వెళ్తున్నాము వాటర్ కోసం. మా గ్యాంగ్ మెంబర్స్ కూడా వస్తున్నారు. రోడ్డు చాలా దారుణంగా ఉంది చూడండి. ఈ మట్టి రోడ్లో ప్రయాణం చేయాలంటే చాలా రిస్క్ అండి. మా డ్రైవర్ అండ్ మొలంగూరు గ్రామానికి మేము ఎంట్రీ ఇచ్చాము. అండ్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశం మొత్తం చూసిన తర్వాత చాలా బాగుంది. అండ్ పక్కా పల్లెటూరు అని అంటారు అన్నట్టు, అంత బాగుంది. అండ్ దాని తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళడంతోటే అక్కడ ఉన్న చిన్న మసీదు కనిపించింది. ఆ మసీదు దగ్గరికి వచ్చాక దానికి ఎదురుగా ఇంకొక చిన్న కోనేరు కనిపించింది. అండ్ అలాగే ఎంట్రన్స్ కూడా రాళ్ళతో కట్టింది, చాలా బాగుంది. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మొత్తం చుట్టూ గ్రీన్ వైబ్లో సూపర్ ఉంది చెట్లు మొత్తం. అండ్ ముందుకు వెళ్ళాము, ఉడల మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాము. ఆ చెట్టు పక్కనే ఉంది దూద్ బావి. అండ్ ఆ బావిలో ఉన్న వాటర్ తీసుకెళ్దామని మేము అక్కడికి వచ్చాము. అండ్ అక్కడ ఉన్న మనుషులు కూడా చాలామంది, కొంతమంది పార్టీలు చేసుకుంటున్నారు, కొంతమంది టైంపాస్కి వచ్చారు, కొంతమంది వంటలు చేసుకుంటున్నారు. చాలామంది చాలా రకాలుగా ఎంజాయ్ చేయడం కోసం వచ్చారు. అలాగే మేము కూడా ఇక్కడ ఉన్న వాటర్ చూడండి, ఎంత ప్యూర్గా, ఎంత బ్యూటిఫుల్గా మిల్క్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయంటే తాగిన కొద్ది తాగాలనే ఫీలింగ్ అనిపించింది. అండ్ ఫస్ట్ అందరికంటే ముందుగా నేనే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తాగడానికి ట్రై చేశాను. అండ్ నేను పైకి అనుకుని వాటర్ చేతులు వాష్ చేసుకొని తాగాను. అండ్ ఎంత బాగున్నాయంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకైతే నేను ఒక 1/2 లీటర్ వాటర్ తాగాను అనుకుంటా, అంత బాగున్నాయి. ఇందులో క్లోరిక్ యాసిడ్ కూడా ఉందో లేదో ఏదో సంథింగ్ అన్నారు. అండ్ అంత బాగున్నాయట. దాని తర్వాత మేము అందరం వచ్చిన తర్వాత వాటర్ తాగేసాము. తాగి ఆ బావిలో ఉన్న వాటర్ని మరీ చూసాము, ఎందుకంటే అంత బాగున్నాయి, ప్యూర్గా క్లీన్గా. అండ్ అట్లాగే మేము తెచ్చుకున్న వాటర్ కూడా నింపేసుకున్నాము. అండ్ ఆ వాటర్ నింపేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి డిస్కషన్ చేసుకున్నాం, ఎలా వెళ్ళాలి, అక్కడ పైకి ఎలా ఎక్కాలి అది అని ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత స్టార్ట్ చేసాం. అండ్ పైకి ఎక్కే దారిలో మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ మరి రిస్క్ చేసి మరి మెట్లు ఎక్కుతున్నాం. అమ్మా వామ్మో, ఎక్కలేరు నాయన. అవుట్ అంత కూడా గుట్టలో సగం కూడా ఎక్కలేదు. హార్ట్ బీటు పగిలిపోతుంది. మా వాళ్ళు చూడ దారి మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 50% ఎక్కినాం. ఇంకా అక్కడికి పోవాలి, పైకి అక్కడికి పోవాలి.